ఎంతో బాధాకరమైన విషయం. ఎందుకంటే సాతాను మనోనేత్రాలు మూసివేస్తాడు. దేవుని మర్మాలను గ్రహించుకోలేనటువంటి స్థితిలో అంధత్వంలో ఉంచేస్తాడు. మీరు అపవాది బంధకాల్లో ఉన్నారు, అంధత్వంలో ఉన్నారని మనం చెప్పిన వాళ్ళు వినిపించుకోరు. మీరే నాకు చెప్పడం ఏంటి, నేను ఎంతకాలంగానో దేవుళ్ళో ఉన్నాను, నాకు చాలా జ్ఞానం ఉంది, మీరెవరు నాకు చెప్పేది అనేటటువంటి మూర్ఖ స్వభావంతో ఉండిపోతూ ఉంటారు. అయితే అలాంటి వారి కోసం ఈరోజు నేను ఈ వాక్యాన్ని తీసుకున్నాను. పరిశుద్ధాత్మ ప్రేరేపణ లేకుండా మనం మాట్లాడలేం. మనలో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడితేనే పరలోక మర్మాలు బయలుపరచబడతాయి. ఆ వాక్యం ఇతరుల్ని ఆకర్షించుకుంటుంది. ఆకర్షించుకున్నప్పుడే వారు మారు మనసు రక్షణ పొందుకుని దేవుని నిత్య రాజ్యానికి వారసులవుతారు. లేకపోతే విని విడిచిపెట్టేవారుగా